నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। శ్రీ వెంకటేశ్వరి సప్తాహ వైభవోత్సవాల్లో కన్నుల పండుగగా జరిగిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్। చందావూర్ పార్క్ అభివృద్ధికి కొత్తమాస్ కుమార్ అందిస్తున్న సహకారం అభినందనీయం। తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక। స్వరాయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజును సాహితీ రత్న బిరుదుతో సత్కరించిన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ తెనాలి శాఖ। ఈ నెల 8వ తేదీన తెనాలి నియోజకవర్గంలో జరగనున్న వైఎస్ షర్మిల యాత్రను జయప్రదం చేయమని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ధారా రామకృష్ణ। తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణందు శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు। తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి। ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష పూజలు, ప్రత్యేక హోమాది కార్యక్రమాలను పండితులు ఆగముక్తంగా నిర్వహించారు। తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగా ఉత్సవాలు నిర్వహించడంతో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు। సాయంత్రం శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని వైఖరస్ పండితులు ఆగముక్తంగా నిర్వహించారు। శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। కార్యక్రమంలో పలువురు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని గురించి, పలు ఆధ్యాత్మిక అంశాల గురించి, వాటి విశిష్టతను గురించి వివరించారు। ఉత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణాన్ని సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు। కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నంబూరు వెంకట కృష్ణమూర్తి, ఉప్పాల నాగేశ్వరరావు, సభ్యులు కోన నాగేశ్వరరావు, రావూరు సుబ్బారావు, రమణయ్య, గోపు రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ పలువురు సభ్యులు పాల్గొన్నారు। నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత కొత్తమాస్ కుమార్ తెనాలి చందావూరు పార్క్ అభివృద్ధికి తమదైన చేయూతను అందించి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రత్యేకంగా అభినందించారు। ఈ సందర్భంగా తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ చందావూరు పార్కు అభివృద్ధికి నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాస్ కుమార్ సహకరించడం సంతోషకరమని అన్నారు। స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్మన్ కొత్తమాస్ తులసిదాస్ చైర్మన్గా ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు। ఆయన బాటలో ఆయన కుమార్ కూడా పయనించడం అభినందనీయమని అన్నారు। పార్కు అభివృద్ధికి ఎమ్మెల్యే శివకుమార్ ఆలోచనతో పలు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు। కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ కొత్తమాస్ కుమార్ చందావూరు పార్కు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం సంతోషకరమని అన్నారు। పార్కు ఆవరణలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం ఉదాహరణని అన్నారు। ఆయన రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ కుమార్ను అభినందించారు। వ్యాపారవేత్త కొత్తమాస్ కుమార్ మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని అన్నారు। కార్యక్రమంలో పలువురు నాయకులు, చందావూరు పార్కు వాకర్ సొసైటీ సభ్యులు, కొత్తమాస్ కుమార్ కుటుంబ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు। దీనికి ఈరోజు చైర్మన్ గారు వాళ్ళ హస్బెండ్ తాడిపోయిన రమేష్ గారు నాన్నకి అత్యంత ఆప్తులు, అందుకని వాళ్ళిద్దరిని ప్లస్ గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్ గారు ఇక్కడ మాకు బాగా పార్కులో వాకర్స్కి బాగా సహకరిస్తున్నారు। అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతుంది। దాంట్లో భాగంగా కూడా నా వంతు సహకారాన్ని చెట్లని 100 చెట్లని ఇచ్చాము। అట్లాగే మొన్న మన చాకల చెరువు పార్కు కూడా ఒక 30 చెట్లు కూడా స్పాన్సర్ చేసాము। దీనికి కలిపి ఒక 2 నుంచి 3 lakhs వరకు ఖర్చు అయింది। అలాగే మళ్ళీ నెక్స్ట్ రేపు సమ్మర్లో పిల్లలు ఆడుకునే విధంగా ఒక పార్కులో ఒక జిమ్ అంటే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల్ని మేము కంపెనీ తరఫున స్పాన్సర్ చేస్తున్నాం। అది కూడా సుమారుగా 7 నుంచి 10 లక్షలు అవుతుంది। దానికి కూడా నేను అప్లికేషన్ కమిషనర్ గారికి ఇచ్చాము। ఆయన 2 రోజులు ఆయన మళ్ళీ మాకు ఇస్తారు। ఈరోజు ఈ సత్యనారాయణ పార్కులో ఈరోజు 100 మొక్కలు
సప్లై చేయడం జరిగింది. అట్లనే వాటర్ ప్లాంట్ కానీ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే స్పందించి ఈ పార్కులో చేయడం జరుగుతుంది. ఆయనకి మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు రోడ్ సైడ్ పొల్యూషన్ వస్తుందంటే దాదాపు 100 మొక్కలు నాటించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చిన్నపిల్లలు ఆడుకుంటే జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ వాకర్స్ అందరూ కూడా శుభ్రంగా వాకింగ్ చేసుకుంటా ఉంటుంటే ట్యాప్కు ఒక ఐటమ్స్ పాపం ఆయన ఏదో ఒక ఐటమ్స్ తీసుకొచ్చి ఈ పార్క్కి అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నారు. మన అన్నాబత్తుల శివకుమార్ కూడా ఇక్కడికి ఈ పార్క్కి ఒక 30 లక్షలు మనకి ఇచ్చారు. ఆ 30 లక్షలతో కూడా రిపేర్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మొదలుపెట్టి చేస్తున్నాం. మొత్తం ఇంకా అవ్వలేదు. 30 లక్షల రూపాయలు అన్నాబత్తుల కుమార్ ఈయన కూడా శివకుమార్ కూడా మనకి ఈ పార్క్కి ఎంతో అభివృద్ధి అవ్వాలి. జనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటాం, యోగా చేసుకుంటాం. పిల్లలు ఆదివారం వస్తే పిచ్చగా పిల్లలు వస్తారు. ఆట వస్తువులు మొన్న ఇస్తామని చెప్పారు. సత్యనారాయణ పార్క్కి ₹1,00,000 ఖరీదు చేసే మొక్కల్ని పొల్యూషన్ అవ్వకుండా చెట్లని డొనేషన్ చేయడం జరిగింది. అలానే పిల్లలకు ఆట వస్తువులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి కొత్తపేటలోని పెన్షన్ అసోసియేషన్ కార్యాలయం నందు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వరాలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజును ఘనంగా సత్కరించి సాహితీ రత్న బిరుదు ప్రదానం చేశారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో లక్కరాజు సాయిని శాలువాలతోనూ పూలమాలతోనూ జ్ఞాపికతోనూ ఘనంగా సత్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ రచన సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న గొప్ప వ్యక్తి సాయి అని ప్రశంసించారు. సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాలను 500 పైగా నిర్వహించిన ఆయన్ను సాహితీ రత్న బిరుదుతో సత్కరించడం హర్షణీయమని అన్నారు. సాహితీ సాంస్కృతిక రంగాలను ప్రోత్సహిస్తూ సాయి అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. సత్కార గ్రహీత సాయి లక్కరాజు మాట్లాడుతూ ఇంతమంది పెద్దలు తనను ఆశీర్వదించడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. తనకు జరిగిన సత్కారాల్లో ఇదొక గొప్ప అనుభూతి అందించిందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఎల్జీ సూర్యప్రకాశ్రావు, గరికిపాటి సుబ్బారావు, కోశాధికారి బి హృదయరాజు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన కార్యక్రమాల్లో కూడా ప్రతిసారి వచ్చి మనకి ఏదో ఒక బ్యాంకు ద్వారా వాళ్ళు ఇచ్చే సౌకర్యాలు కానీ ఏదైనా కానీ అవన్నీ కూడా మనకి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చి అందరూ కూడా వాళ్ళ బ్యాంక్ క్యాలెండర్ కానీ ఇచ్చేస్తున్నారు. ఇవాళ మనం సన్మానం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ ఎవరికి తెలియనిది ఆయన స్వరలయ వేదిక అనేది ఒకటి స్థాపించి మరి మన భారతదేశం ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తానా కానీ విదేశాల్లో కూడా ఈ తానా కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు సాహితీ మన తెలుగు భాష ఉద్యమాన్ని మరి డెవలప్ చేసేందుకు ఎన్నోగా సుమారుగా 500 కార్యక్రమాలు ఇవాళ పూర్తి చేశారు. సాయి గారిని మనం ఇవాళ ఇక్కడ సన్మానించుకోవడం, మన పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడిన సుబ్బారావు గారికి, వారికి కూడా మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒకటే చెప్పాను, నా సంతకం తీసుకోండి, ఎక్కడ కూడా పెడతాను. కోటలో లోన్ తీసుకోవడం మనం అదృష్టం చెప్పాను. కారణంలో మనం బయటికి వెళ్ళి మళ్ళీ దరిద్రంతో మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా పని అప్ప చెప్తే నాకు ఆ పని చేసి దానికి నిద్రపోయిన మనస్తత్వం, అదే సందర్భంలో ఎవరికైనా పని అడిగితే వాడు చేయకపోతే కోపం మనస్తత్వం, రెండు ఇబ్బందికరంగా. ఇది మొట్టమొదట ఈ స్వరలైకి ఎలా పోయిందో కరెక్ట్గా 11:35 ఏంటంటే మ్యాక్సిమం 11:40 లోపల ముగిస్తారు. అందుకని ఎక్కువ చేయాలి. ఎందుకంటే అన్నిటికంటే తేలికైన విషయం మాట్లాడటం, అన్నిటికంటే కష్టమైన విషయం వింటాం, చాలా కష్టం వింటాం. స్వరవేదికను పెడదామన్నారు, బాగానే ఉందన్న. మా శ్రీమతి బొంబాయిలో జన్మించింది, మద్రాసు చదువుకుని ఆమె నాట్యంలో అరంగేటం చేసింది. ఆమె నాకు ద్రోహం చేయబడి లైవ్ పెట్టండి, లైవ్ ఉండకపోవడం, అప్పుడు అలా స్వరలయ వేదిక వచ్చింది. మొట్టమొదటి కార్యక్రమం ఎలా చేయాలి, కల్చర్ ప్రోగ్రామ్ కొద్దిగా అవగాహన ఉంది. ఈ రోజు నా అవగాహన అవడం లేదు. కీరవాణి గారు నా మిత్రుడు, ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా ఆయన గారు తెనాలు వస్తున్నామని చెప్పి కబురు చేసి తెనాల్లో మా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ విధంగా స్వరలయ వేదిక మొదలైంది. ముందర పాటల కార్యక్రమాలతో మొదలుపెట్టారు. పాటల కార్యక్రమం చాలా మంది మ్యూజికల్ ఎక్స్ప్రెస్ ఉంటారు, నేను ఈ మధ్యకాలంలో చాలా పెట్టాను. ఆ రోజుల్లో జానపద గీతాలు, అలాగే సోలో గీతాలు రకరకాలు పెడుతూ రాజనీ పాట అంటే విషాద గీతాల పోటీ కూడా పెట్టారు. ఆ రోజు ఇలాంటి బహుశా ఎవరు కొత్త కొత్త ప్రయత్నాలు చేసేవారు. సాధారణంగా అందరూ మర్చిపోయింది నవ్వు. న్యాచురోపతి మందులు మనకి కరోనా రాకుండా కూడా మందులు తయారు చేశారు. అది కూడా ఇతర ప్రాంతాలు ఎక్కువ వాడుతున్నారు. ఇది కాక నేను హోమియోపతి డిప్లొమా వాడాను. 1990లో పాండిచేరి యూనివర్సిటీ హోమియోపతి డిప్లొమా చేశాను. అప్పుడు ఉద్యోగం రిజైన్ చేస్తే అప్పట్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా తప్పనిసరిగా ఉద్యోగం చేసే పరిస్థితి ఏర్పడ్డాయి. ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు.
తర్వాత రిటైర్ అయినా కొంచెం ఫ్రీ డిస్పెన్సరీ ఓపెన్ చేసుకున్నాను హాస్పిటల్లో, కొద్దిగా నా కారణం ద్వారా వైద్యం చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారని, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దారా రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా 8వ తేదీన వైఎస్ షర్మిల తెనాలి మండలం కొలకూరు గ్రామంలో పర్యటించినట్టు తెలిపారు. గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరతారని రామకృష్ణ వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి జాకిర్ హుస్సేన్, నాయకులు షేక్ చాంద్ బాషా, ఏ సురేష్, ఏ జాలయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకత్వం వహిస్తూ, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఒక వీర మహిళల ఎదుర్కొంటుంది, బీజేపీ నియంత్రణని ఎదుర్కొంటుంది. ఆ భాగంగా ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతని చాటుకుంది. ప్రతి అడుగు కూడా పేద ప్రజల బాగు కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించుకోవడం కోసం మహిళలు, అలాగే రైతులు, అలాగే విద్యార్థులు, ఇలాగే అందరూ కూడా పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా పారదోలటం కోసం షర్మిల గారు ప్రజలతో మమేకం అవడం కోసం 8వ తారీఖు మన కొలకలూరు గ్రామానికి విచ్చేస్తున్నారు. మన కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మైనార్టీ నాయకులు అందరి తరఫున కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాము. మీరందరూ మమేకమై కొలకలూరు గ్రామంలో షర్మిల గారితో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని తిరిగి మనం అధికారంలోకి తీసుకొచ్చుకోవాలి. రాహుల్ గాంధీ గారిని, రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకోవాలి. భారతదేశం మొత్తాన్ని కూడా ఐక్యం చేయడం కోసం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రని నిర్వహించి ప్రతి ఒక్క కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరితోటి మమేకం అవుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా అండగా ఉండాలని చెప్పని, రానున్న కాలంలో బీజేపీ తోక పార్టీలు అనేటువంటి టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడింటికి ఎవరికి ఓటేసినా కానీ బీజేపీకి వేసినట్టే. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంనందు శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు చివరి రోజున ఆదివారం కూడా ఘనంగా కొనసాగాయి. చివరి రోజున ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణ నిర్వహిస్తున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష పూజలు, ప్రత్యేక హోమాది కార్యక్రమాలను వైఖానస పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగా ఉత్సవాలు నిర్వహించడంతో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో 7వ రోజున ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర పెరుమాళ్లకు విశేష పూజాది కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగా గురూజీ, పలువురు స్వామీజీలు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి, పలు ఆధ్యాత్మిక అంశాల గురించి, వాటి విశిష్టతను గురించి వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణాన్ని సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, ఉప్పాల నాగేశ్వరరావు, సభ్యులు కోనా నాగేశ్వరరావు, రావూరు సుబ్బారావు, ముద్దాభక్తుల రమణయ్య, గోపు రామకృష్ణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మూడవ వారు ఎవరు అంటే మీ కడుపులో ఉన్నటువంటి అహోబిల మఠ స్వామి వారికి కూడా లోపలికి వెళ్ళేటువంటి ఇటీకఫాల్ లాంటి పెద్ద దర్శనం అనేటువంటిది ఉన్నది అని చెప్తారు. ఇక తరువాత ఎవ్వరికీ లేదు. ఆ భారతీ తీర్థ స్వామి వారు గర్భాలయంలోకి వెళ్ళి మూలమూర్తిని ఆరాధన చేసి హారతిచ్చేటప్పుడు అక్కడే నుండి అద్భుతంగా స్వామివారి యొక్క రూపాన్ని దర్శించుకోవడం అనేటువంటిది నా జీవితంలో నేను మర్చిపోలేని ఘట్టమండి. హుండీ పెట్టేటువంటి స్థానం మాత్రం ఇవాళటికి పురాణ కాలం నుంచి మార్చలేదు. కారణం ఏమిటి అంటే ఆదిశంకర భగవత్పాదుల వారు అక్కడ ధనాకర్షణమైనటువంటి ఒక యంత్రాన్ని స్థాపించారు అనేటువంటిది ఐతిహ్యంగా చెబుతారు. శృంగేరి ఉభయ జగద్గురువులే పలికిస్తున్నారు. ఇది దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు.
గురువు గారు పలికించిన పలుకులు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా పలికిస్తున్నారు. అటువంటి మన జగద్గురువులు మన మీద చూపించే యొక్క కారుణ్యం ఎంత గొప్పదో చూడండి. సామాన్యమైన వారి ప్రేమ, కరుణ, కటాక్షాలు ఎక్కడ చూసినా విద్యావంతులు చూస్తే ఎంత ఆప్యాయతగా, ప్రేమగా వారి మమకారంతో రానాన్ని పిలిచి వారితో చక్కగా వారికి ఏమైనా తెలియకపోయిన విషయాలు ఉంటే అవి తెలిసే విధముగా వారు సంభాషణ చేస్తుంటారు. మీరు ఎలా సాధన చేస్తున్నారు, మీరు ఇంకేం అధ్యయనం చేస్తున్నారు, ఇది చేయండి, అది చేయండి, ధర్మం పట్ల మీరు ఎలా ఉంటున్నారు, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మపీఠముగా ఆ ధర్మపీఠాధిష్ఠుగా ఉండి వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలను కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీని నిశ్చయించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మహమ్మద్ సుల్తాన్, షేక్ కాజాలతో పాటు 25 కుటుంబాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు కార్యకర్తలు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నక్కా ఆనందబాబు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మినీ మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించి వారికి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మహమ్మద్ సుల్తాన్, షేక్ కాజాలతో పాటు 25 కుటుంబాల వారు పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే కాలంలో అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వేమూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇదే విధంగా నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఆ విధంగా ఒక నమ్మకంతో, ఒక ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డిగా నమ్మి ఓట్లేశారు. నమ్మినందుకు నట్టేట ముంచాడు అన్ని వర్గాల్ని. ముఖ్యంగా మైనారిటీలు, దళితులు మనకు తెలుసు అత్యధిక శాతం భుజాలకు ఎత్తుకొని మోసారు. ఇలా మొట్టమొదటి దగా కాబట్టిది ఆ వర్గాలే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కుతో ఆయన చేశాడు. దాదాపు 108 స్కీములు అమలు చేశాం. ఇవాళ నవరత్నాలు అంటున్నాడు ఆయన. మనం ప్రతి శాఖలో స్కీములు ఉండేవి. అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్లో ఉండేవి. రైతులకి రకరకాల స్కీములు ఇచ్చేవాళ్ళం. మైనార్టీలు ఉంటే మైనార్టీలకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేక రుణాలు ఇచ్చేవాళ్ళం. విదేశీ విద్య చేసాం. అన్నీ ప్రతి ఒక్క పథకం సప్లాన్, మైనార్టీలకి సప్లాన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు నలుగురితో పాటు ఏదో అమ్మఒడి ఇచ్చానంటున్నాడు, ఆసరా ఇచ్చానంటున్నాడు. ఒక అమ్మఒడి కొత్త పథకం, అది అందరికీ ఇస్తానని చెప్పి కుటుంబానికి ఒక పిల్లాడికి ఇస్తున్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏంటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆ రోజు రంజాన్ తోఫా తెచ్చాం, దుల్హన్ పథకం తీసుకొచ్చాం, మౌజములకి, ఇమాములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. రంజాన్ పండుగ వస్తే మసీదులు బాగు చేసుకోవడానికి, రంగులు అద్దుకోవడానికి డబ్బులు ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు మరి ఆయన కొత్తగా ఏం చేస్తున్నాడు? అది అందరికీ వచ్చే పథకాలు మీకు వస్తూ ఉన్నాయి. ఈరోజు రేపు అధికారంలోకి వచ్చినాక మీకు సూపర్ 6 స్కీము, మహిళలకు ఉచిత బస్సు కానీ, ప్రతి నిండిన మహిళకి 1500 ప్రతి నెల ఇచ్చే పథకం కానీ, పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి పథకం 15,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ, మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం కానీ, ఇవన్నీ కూడా ఇలా కొత్తగా తీసుకురాబోతా ఉన్నాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి చేసిన కృషిని గురించి గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడమే గావ్ చలో అభిమాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలి కొత్తపేటలోని పెన్షన్ అసోసియేషన్ హాల్లో గావ్ చలో అభిమాన్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఎడ్లపాటి స్వరూపరాణి మాట్లాడుతూ 9, 10, 11 తేదీలు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు, సేవల గురించి కూలంకుషంగా తెలుసుకుని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల గురించి వివరించాలని అన్నారు. గ్రామంలో అన్ని వర్గాలతో మమేకమవుతూ పార్టీ శ్రేణులు ముందుకు వెళ్లాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాడిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి
అభివృద్ధికి పేద ప్రజల అభివృద్ధికి అందించిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడమే భారతీయ జనతా పార్టీ పట్నా అధ్యక్షుడు అడప సంపత్రాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కన్నెగంటి ప్రశాంత్, కటారి వాసుదేవ నాయుడు, ధారా సాయి గుప్తా, అడుచువలి సుధాకర్, బిట్ల కనకదుర్గ, టి అనంతాచార్యులు, గాన కళావతి, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనం వెళ్ళాము అంటే ఒక 10,000 పోలింగ్ బూత్ నిర్మాణం కూడా మనతో పాటు జరిగిపోవాలి. దాని ముఖ్య కారణమే ఈ గ్రామాలకు పోవడం అనేటువంటి కార్యక్రమం. 9వ తారీఖు, 10వ తారీఖు, 11, 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయం 10 గంటలకల్లా ఆ గ్రామంలో ఉండి, రెండో రోజు 10 గంటల దాకా అక్కడే ఉండి, ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఒక ఇంట్లో భోజనం, ఒక ఇంట్లో నిద్ర చేసి ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి ఏదైతే సంక్షేమ పథకాలు వచ్చున్నాయో వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం, రాని లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటట్లు వాళ్ళతో సచివాలయంలో అప్లై చేయించి వారికి వచ్చేటట్లు చూడటం, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సంఘ కార్యకర్తలు, మరి సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ కలవటం. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు తెనాలి పట్టణాధ్యక్షుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ ఉందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడకపోగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో వాటన్నిటికీ స్టిక్కర్లు వేసుకొని అవి తమ పథకాలుగా చెప్పుకోవటమే కాకుండా కేంద్రం ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలందరికీ కూడా ఇవన్నీ తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం రూపొందింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్ని, ఆ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి జరగలేదన్న వారికి సమాధానం ఇవ్వటం కోసం గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన ఈ పల్లెకి పోదాం కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆ గ్రామంలో 24 గంటల నుండి ఆ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అన్ని తరగతి వారిని కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకొని వారు పొందుతున్న లాభాలని, వారు పొందవలసిన లాభాలను కూడా మనం కనుక్కోవటం, అక్కడున్న సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోని ముస్లింలకు సామాజికంగాను రాజకీయంగాను గౌరవిస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తాజా నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ సుభానీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు గుంటూరు ఈస్ట్, విజయవాడ వెస్ట్, నెల్లూరు సిటీ, కర్నూలు, కదిరి, కడప, మదనపల్లి 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించారని అన్నారు. ఇది సామాజిక న్యాయానికి నిదర్శనమని, హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ సాహెబ్, షేక్ జాన్ సైదా తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ గారు ముస్లింలకు గుంటూరు ఈస్టు, విజయవాడ వెస్టు, నెల్లూరు సిటీ, కర్నూలు, కదిరి, కడప, మదనపల్లి 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇది సామాజిక న్యాయానికి నిదర్శనం, హర్షణీయం. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా వాటిని అమలు చేసిన ఘనత సీఎం జగన్ గారిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ వెంకటేశ్వరి సప్తాహ వైభవోత్సవాల్లో కన్నుల పండుగగా జరిగిన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.
చిన్నావూరు పార్క్ అభివృద్ధికి కొత్త మాస్ కుమార్ అందిస్తున్న సహకారం అభినందనీయం. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. స్వరాయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజును సాహితీ రత్న బిరుదుతో సత్కరించిన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ తెనాలి శాఖ. ఈ నెల 8వ తేదీన తెనాలి నియోజకవర్గంలో జరగనున్న వైఎస్ షర్మిల యాత్రను జయప్రదం చేయమని పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ధారా రామకృష్ణ. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.